ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొల్యూషన్ కిట్. ఈరోజు వచ్చి మనం పోయినసారి చెప్పుకున్న రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ పార్ట్ 2 చెప్తున్నాను. ఇదంతా ఆప్టిక్స్. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోయి ఉంటే ముందు పార్ట్ 1 చూసి ఆ తర్వాత పార్ట్ 2 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లాస్ట్ టైం మనము అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాకా చెప్పుకున్నాము. ఇప్పుడు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అవుతాం. అసలు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? ది రేషియో ఆఫ్ medium 1 refractive index to the medium 2 refractive index is called relative refractive index with respect to 1 to 2. అంటే మనం ఇప్పుడు μ12 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ 1 విత్ రెస్పెక్ట్ టు 2. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అబ్సల్యూట్ refractive index of medium 1 by absolute refractive index of medium 2 ఇలా రాసుకోవచ్చు. దాన్ని రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 విత్ రెస్పెక్ట్ టు 2 అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనం దీన్ని μ21 అని రాస్తే Ri ఆఫ్ మీడియం 2 బై Ri ఆఫ్ మీడియం 1 ఇలా రాసుకోవచ్చు మనం. ఇంకా ఇప్పుడు దీన్ని μ1 అనుకుంటే దీన్ని μ2 అనుకుందాం. μ2 బై μ1 అంతే కదా. అండ్ దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే μ ఈక్వల్ టు సి బై వి అని లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. μ ఈక్వల్ టు సి బై వి కాబట్టి సి కాన్స్టెంట్, అంటే సి వచ్చి స్పీడ్ ఆఫ్ లైట్ కాబట్టి అది ఎప్పటికీ కాన్స్టెంట్గానే ఉంటుంది. సో సి బై v2 ఇది μ2 కాబట్టి ఇది v2, సి బై v1. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే v2 బై v1 v1 బై v2 రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది పైకి పడుతుంది, ఇది క్యాన్సిల్. సో v1 బై v2. సో దీన్ని బట్టి v1ని స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం, ఇది ఎయిర్. స్పీడ్ ఆఫ్ లైట్ సి వచ్చి ఇన్ ఎయిర్, v1 వచ్చి లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1. ఇంకా v2 వచ్చి స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2. ఇక్కడ మీడియం 1, ఇక్కడ మీడియం 2. సో v1 v2 మాకు తెలుసు. నెక్స్ట్ v1 ఎలా రాసుకోవచ్చు? m λ1 రాసుకోవచ్చు. v2ని n λ2 అని రాసుకోవచ్చు, అంతే కదా. ఆ తర్వాత సో అందుకని మనం μ12ని λ2 బై, ఎందుకంటే μ ఎప్పుడు వేవ్ లెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో λ2 బై λ1 ఈక్వల్ టు v2 బై v1 ఈక్వల్ టు μ1 బై μ2. ఇలా రాసుకోవచ్చు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అండ్ ఇంకా మనం ఒకవేళ μ21 కనుక మనం చూసుకున్నట్లయితే λ1 బై λ2 ఈక్వల్ టు v1 బై v2 ఈక్వల్ టు μ2 బై μ1. ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంకా మనం చెప్పుకుంటే ఇప్పుడు మ్యూ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ అని వేసుకుంటే మ్యూ గ్లాస్ బై మ్యూ వాటర్ అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. దాన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ వచ్చి 3/2, ఇంకా
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ వచ్చి 4/3. మనం రాసుకున్నట్టయితే 3/2 ఇంటూ 3/4, సో 9/8 అవుతుంది. μg ఈక్వల్ టు 9/8, సారీ μg వాటర్ ఈక్వల్ టు 9/8. 9/2 వచ్చి 1 కంటే ఎక్కువ కదా. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కెన్ బి లెస్ దాన్ 1. అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చి అది గ్రేటర్ దాన్ 1 కూడా ఉండొచ్చు. అంటే గ్రేటర్ దాన్ 1 కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా మనం ముందు చెప్పుకున్నట్లయితే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో గ్రేటర్ దాన్ 1 ఉండకూడదు, లెస్ దాన్ 1 మాత్రం ఉండాలి. ఇంకా నోట్, ఇది చాలా ఇంపార్టెంట్. μ12 ఈక్వల్ టు 1/μ21. μ12 ఇంటూ μ21 ఈక్వల్ టు 1, అంతే కదా. ఎందుకంటే క్యాన్సిల్ అయిపోతాయి, సో ఈ రెండు ఈక్వల్ అయిపోతే 1 అవుతుంది. ఇప్పుడు μ1 ఈక్వల్ టు రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 1 అండ్ μ2 అంటే అంత రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 2. ఆ తర్వాత μ3 రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 3. μ4 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 4. μ5 అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం 5. సో దీన్ని రిలేట్ చేసుకుని మనం ఏం రాయాలంటే μ12 ఇంటూ μ23 ఇంటూ μ34 ఇంటూ μ45 ఇంటూ μ51 ఈక్వల్ టు 1. దీన్ని ఇలా రిలేట్ చేయొచ్చు. అండ్ లేకపోతే ఇంకోలా రిలేట్ చేయొచ్చు. μ12 ఇంటూ μ23 ఇంటూ μ34 ఇంటూ μ45 ఈక్వల్ టు 1/μ51. పెద్ద తేడా ఏం లేదు, దీన్ని అట్లా పంపించుకోవాలి, అంతే, ఈజీ. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి ఆప్టికల్ పాత్. అసలు ఆప్టికల్ పాత్ అంటే ఏంటి? ఆప్టికల్ పాత్ అంటే టైం. ఒక రిఫ్రాక్షన్ జరిగినప్పుడు అది ఎంత టైంలో ట్రావెల్ అవుతుంది, ఎంత టైం ట్రావెల్ అయితే అంతే. నార్మల్గా మనం చూసుకున్నట్లయితే టీ ఈక్వల్ టు మామూలు టైం అంటే టీ ఈక్వల్ టు d/v. ఇంకా మనం నార్మల్గా టీ ఈక్వల్ టు d/v, ఇది అందరికీ తెలుసు. ఎందుకంటే v ఈక్వల్ టు d/t అనుకుని ఇది నార్మల్ చెప్తున్నాను. ఇప్పుడు డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇది ఒక గ్లాస్ థిక్నెస్ వచ్చి మనం d అనుకున్నాం. ఇంకా వెలాసిటీ వచ్చి v అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చి μ అనుకుంటే ఈ గ్లాస్కి అనుకుంటే ఇప్పుడు v ఈక్వల్ టు దీన్ని ఏమో రాసుకుంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ అనుకోవచ్చు. ఇంకా టీని టైం టేకెన్ బై ద లైట్ బిట్వీన్ 2 పాయింట్స్ అనుకోవచ్చు ఇన్ ఏ మీడియం. సో ఆప్టికల్ పాత్ ఈక్వల్ టు
ఏ డాష్ బి డాష్ ఈక్వల్ టు సి ఇంటూ ఎందుకు రాసామంటే చెప్తాను, సి ఇంటూ డి బై బి, అండ్ దట్ ఈజ్ రిటర్న్ యాజ్ డి ఇంటూ సి బై వి. మనం సి బై విని ఏమని రాసుకోవచ్చు, డి మ్యూ అని రాసుకోవచ్చు. సో ఆప్టికల్ పాత్ ఈక్వల్ టు డి మ్యూ అంటారు. ఇది ఆప్టికల్ పాత్కి డెఫినేషన్. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటే డి మ్యూ మైనస్ డి, దాన్ని రాసుకోవచ్చు అంటే డి ఆఫ్ మ్యూ మైనస్ వన్ అని రాసుకోవచ్చు. సో అసలు ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ అంటే ద డిఫరెన్స్ ఇన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ గివెన్ మీడియం ఇన్ సేమ్ టైం కాల్డ్ ఆప్టికల్ పాత్. అంటే ఒక మీడియంలో ఉండే డిస్టెన్స్ అంటే డి ఇంటూ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒక డిస్టెన్స్లో ఉండే ఒక మీడియంలో ఉండే డిస్టెన్స్ మైనస్ ఎయిర్లో ఉండే డిస్టెన్స్, ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ అని కూడా అనుకోవచ్చు. అందుకని ఇలా రిప్రజెంట్ చేస్తారు. సో ఆప్టికల్ పాత్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఇది. సో దీన్ని డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డి ఇంటూ మ్యూ మైనస్ వన్ అని రాసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా చాలా విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, చెప్తాను. నంబర్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ లైట్ ఇన్ టీ థిక్నెస్ ఆఫ్ మీడియం ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే నంబర్ ఆఫ్ వేవ్స్ ఆఫ్ లైట్ ఇన్ టీ థిక్నెస్ ఉండే వేవ్స్ని ఒక మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చూపిస్తే ఎలా అంటే, మనం ఒక లైన్ గీసి ఆ తర్వాత నంబర్ ఆఫ్ కొన్ని వేవ్స్ని మనం రిప్రజెంట్ చేస్తే ఇంకా యాక్షన్ చేద్దాం. ఇంకొన్ని వేవ్స్ చేస్తే సో ఈ దాంట్లో ఎన్ని వేవ్స్ అంటే టీ ఈక్వల్ టు ఎన్ ల్యాండా ఎం అంటే మీడియం. సో ఎన్ ఈక్వల్ టు టీ బై ల్యాండా ఎం. దీన్ని ఈ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇది దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇంకా నంబర్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఎ మీడియం ఈక్వల్ టు ఎన్ అనుకుందాం మనం. దీన్ని ఈక్వల్ టు థిక్నెస్, టీ అంటే థిక్నెస్, మీరు టైం అనుకుంటారేమో. టీ ఈక్వల్ టు థిక్నెస్ బై ల్యాండా ఎం అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ మీడియం. మనం we know that mu ఈక్వల్ టు సి బై వి. ఇంకా గామా ల్యాండా నాట్ బై గామా ల్యాండా ఎం ఇలా రాసుకోవచ్చు సి బై విని. ఎందుకంటే గామా అంటే అదొక రే. సో మ్యూ ఈక్వల్ టు ల్యాండా నాట్ బై ల్యాండా ఎం అనుకోవచ్చు. సో మ్యూ ఈక్వల్ టు ఇది కూడా ఫార్ములా. నెక్స్ట్ ఇప్పుడు రిఫ్రాక్షన్లోకి వెళ్దాం. అసలైన రిఫ్రాక్షన్
Refraction. The phenomenon of bending of light travels when it travels one medium to another. అంటే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళేటప్పుడు లైట్ బెండ్ అవుతుంది. ఇది నార్మల్ అనుకోండి. ఇక్కడ నుంచి లైట్ ఇలా పాస్ అయింది. ఇలా పాస్ అయినప్పుడు ఇది కొంచెం బెండ్ అయింది. ఈ బెండ్ అయిన యాంగిల్నే రిఫ్రాక్షన్ అంటారు. అండ్ ఇది ఇన్సిడెంట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇంకా ఇది μ1 అండ్ ఇది μ2. ఇది బి పాయింట్, ఇది ఏ పాయింట్ అనుకుంటే ఇది ఇన్సిడెంట్ రే. అన్నీ రిప్రజెంట్ చేసుకోవాలి. ఒక డయాగ్రామ్ గీసేటప్పుడు అన్నీ రిప్రజెంట్ చేసుకోవాలి. ఇన్సిడెంట్ రే. సో ఇది రిఫ్రాక్టెడ్ రే. సో దీన్నే డెఫినేషన్ ఇక్కడ రాస్తాను. ద ఫినామినన్ ఆఫ్ బెండింగ్ of light travels from when it travel medium 1 to medium 2. దీన్నే రిఫ్రాక్షన్ అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా పార్ట్ 3 ఉంది. దానికోసం నేను త్వరలోనే అనౌన్స్ చేస్తాను పెట్టడానికి. చాలా ట్రై చేస్తాను త్వరగా పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్.